నమస్తే అండి, నేను రజాక్. షణ్ముఖ్ జశ్వంత్ని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మనోడు దరిద్రం ఏంటంటే వాళ్ళ అన్నని పట్టుకోవడానికి వెళితే ఒక అమ్మాయిని మోసం చేశాడని మనోడు దొరికాడు. రూమ్లో ఒక్కడే గంజా కొడతా ఉంటే దొరికిపోవడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మనోడికి బెయిల్ వస్తుందా, తర్వాత ఇండియాలో కొంత మొత్తంలో గంజా చేతిలో ఉన్నా కానీ, లేకపోతే పాకెట్లో ఉన్నా కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నా కానీ అది లీగలా, కొంత మొత్తంలో మాత్రమే, అంటే కొన్ని గ్రామ్స్ వరకు ఉంటే లీగలా. సో పోలీసులు యాక్సెప్ట్ చేస్తారా, అసలుకి శిక్ష ఎలా ఉంటుంది, మనోడికి ప్రస్తుత పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. విషయం ఏంటంటే గంజా విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. గంజా అని కాదు, డ్రగ్స్ విషయంలో, నార్కోటిక్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే గవర్నమెంట్ అయితే ఫాలో చేస్తామన్నమాట. మళ్ళీ మీరు అడగొచ్చు, డబ్బు నోడికి ఒకలా ఉండొచ్చు, డబ్బు లేనోడికి ఇంకోలా ఉండడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. అయితే ఎంత స్ట్రిక్ట్గా ఫాలో చేస్తుందని చెప్పడానికి చెప్తాను నేను. ఇటీవల షారుఖ్ ఖాన్ కొడుకు ఒక డ్రగ్స్ కేసులో, ఓ రేవ్ పార్టీలో దొరికిపోయాడు. దొరికిపోతే మనోడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, రిమాండ్ ఖైదీగా కూడా ఉంచారు. అయితే షారుఖ్ ఖాన్ దగ్గర డబ్బులు లేవా, ఇన్ఫ్లుయెన్స్ లేదా అంటే అన్ని రకాలు ఉన్నాయి. కానీ అలాంటి వాడిని కొన్ని నెలల పాటు జైల్లో ఉంచిన ఘనత నార్కోటిక్స్కి సంబంధించి జరుగుతుంది అనమాట. మీరు అడగొచ్చు, గ్యాంబ్లింగ్స్ అయినా, ప్యాకెట్ లాంటివి అయినా, లేకపోతే చిల్లర పనులైనా సరే దొరికితే మినిమం బెయిల్ దొరుకుతుంది. కానీ ఇలాంటి నార్కోటిక్స్ కేసెస్లో బెయిల్ దొరకడం కూడా కష్టం అనమాట. మినిమం ఉంటుంది, 1 year మినిమం వేస్తారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మనోడు ఏ విధంగా కన్విన్స్ చేస్తారా, లాయర్లు, అడ్వకేట్స్ అంతా కూడా ఎలా కన్విన్స్ చేస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనోడు గంజా కొట్టినట్టు శాంపిల్స్ తీగ, బ్లడ్ శాంపిల్స్ తీగ దాంట్లో కూడా దొరికిందన్నమాట. కేసు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయితే కుదరదు అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ టైము ఈ గ్యాంబ్లింగ్స్, మన గుడివాడలో క్యాసినోలు ఇవన్నీ జరిగినాయి కదా, వీటికి ఉంటాయి కానీ వాటి శాడిటీ తక్కువ అనమాట. కానీ టార్చర్, హ్యూమన్ టార్చర్ కానివ్వండి, లేదంటే ఇల్లీగల్గా హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేయడం కానివ్వండి, లేదంటే నార్కోటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటిలో దొరికితే కనుక చాలా పెద్ద పెద్ద శిక్షలు అయితే ఉంటాయి అనమాట. సో మనోడికైతే 16 గ్రాములు అయితే దొరికిందంట గంజాయి. సో మనోడికి రిమాండ్ అయితే గట్టిగా పడడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కస్టడీకి అయితే పోలీసులు తీసుకుంటారు, నోటీసులు ఇచ్చేసి కోర్టులో, నాకు తెలిసి ఈ పాటికే మనోడిని తీసుకెళ్లి కోర్టులో చూపించుంటారు. కోర్టు దగ్గర నుంచి పర్మిషన్స్తో మనోడు నెక్స్ట్ కస్టడీకి పోతాడు. అన్ని ఇష్యూస్ అయి ఉంటాయి, 41A దగ్గర నుంచి మొత్తం అన్నింటిలో కూడా దొరికేసి ఉంటాడు. అన్నింటిలో కూడా మనోడికి ఎటు నుంచి చూసినా కానీ మనోడిని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దారులు కనిపించట్లేదు. డైరెక్ట్గా బ్లడ్ శాంపిల్స్లో దొరికిందంటే దానంత దరిద్రం కోట్లేదని చెప్పాలి. ఒకటి, మనోడు దరిద్రం ఏ స్థాయిలో ఉందంటే, వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, పోలీసులతో సహా ఆ అమ్మాయి వచ్చేసి వీళ్ళ ఇంటికి వెళితే మనోడు ఒక్కడే ఇంట్లో ఉండి గంజాయి కొడుతూ దొరికాడు. సో వాళ్ళ అన్న మీద ఒక కేసు నమోదైంది, మనోడి మీద ఇంకొక కేసు నమోదైంది. సో ఇప్పుడు నార్కోటిక్స్ చెప్పే కదా, చట్టాలు చాలా భయంకరంగా అయితే ఉంటాయి. లీగల్గా వీటిని చేయడం అనేది చాలా కొంచెం ఇబ్బంది అయిన పని అని చెప్పొచ్చు. కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో. ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియాలో అయితే చాలా నెగిటివిటీ అయితే వచ్చేస్తుంది, చాలా అంటే చాలా భయంకరంగా వచ్చింది. ఇంతకుముందు మనం చూసాం, పక్కింటి కుర్రోడు అని చెప్పేసి ఒక అమ్మాయి విషయంలో కూడా ఎలా పరిస్థితి అయితే ఏర్పడిందో మనం చూసాం. ఆ తర్వాత ఫన్ బకెట్కి సంబంధించినటువంటి టిక్ టాక్ చేసేటటువంటి భార్గవ్, సో భార్గవ్ పరిస్థితిలో కూడా ఏం జరిగిందో మనం చూసాం. సో వాళ్ళు అంతా కూడా ఏంటంటే వాళ్ళు ప్రేమించిన అమ్మాయిల రీత్యా ఆ కేసులు అనమాట. వాటి నుంచి బయటికి రావడం కూడా కొంచెం తేలిక, మేనేజ్ చేసుకోగలిగితేనో, లేకపోతే ఆ అమ్మాయిలను ఎవరైనా కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళ ఫ్యామిలీని కన్విన్స్ చేయగలిగితే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు అలా కాదు, మనోడు చేసింది ఏంటంటే డైరెక్ట్గా దొరికేశాడు. సో ఇలా డైరెక్ట్గా దొరికితే ఎంత తలపోటు అంటే, నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇంతకుముందు షారుఖ్ ఖాన్ కేసు చెప్పా కదా, అలా కొడుకుది మేబీ ఆర్యన్ ఖాన్ ఏదో. సో అతను దొరికితేనే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి, అది నిజం చెప్పాలంటే క్రికెట్కి సంబంధించి కేకేఆర్ అనే టీంకి సంబంధించి ఓనర్ అన్నమాట షారుఖ్ ఖాన్. ఎంత పెద్ద స్టార్ మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగా అతనికి ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తి కూడా తన సొంత కొడుకుని కాపాడుకోలేకపోయాడు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా బయటకు వచ్చాడు, ఇప్పుడు తన మీద ఎలాంటి కేసులు, అది సెకండరీ. కానీ ఏంటంటే డైరెక్ట్గా బ్లడ్లో దొరకడం అనేది చాలా తప్పు అనమాట. మన టాలీవుడ్కి సంబంధించి కూడా చాలా మందిని డ్రగ్స్ కేసులోనే ఎంత పట్టుకోవాలని చూశారు కదా. మనం దరిద్రం ఆ స్థాయిలో ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా
మనోడిని నెగిటివ్ అయితే గట్టిగా చేస్తున్నారు. ఎందుకంటే దొరికిన తర్వాత దొంగ చేసేది ఏం లేదు. కొంతమంది మరీ డీప్గా వెళ్ళిపోయి మాట్లాడడం జరుగుతుంది. సో నేను ఇక్కడ కొంచెం గట్టిగా మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే పత్తితో మాట్లాడుతున్నారు సడన్గా వచ్చి. మీకు విషయం తెలుసా, ఆంధ్ర రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజా ఏ స్థాయిలో సాగుతుందో తెలుసా మీకు? ఆంధ్ర నుంచి తెలంగాణ బోర్డర్కి వచ్చే టైంలో తెలంగాణ పోలీసులు ఎంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకుంటారు మీకు తెలుసా? ఒక్కసారి చూడండి, రోజుకు ఒక కేజీ దగ్గర నుంచి మొదలు పెడితే 100 కేజీల వరకు పట్టుకోవడం జరిగింది. ఇదంతా పండించేది ఎవడో? దీన్నంతా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎవడో? దీన్నంతా రాష్ట్రాలు తరలిస్తుంది ఎవడో? ఆంధ్ర రాష్ట్రంలో పండే గాంజాని పట్టుకుంటే తెలంగాణ పోలీసులు పట్టుకుంటారు, లేకపోతే కనుక ఒరిస్సా పోలీసులు పట్టుకుంటున్నారు. ఎలా జరుగుతుంది? చాలా అంటే ఇది ఎవరి కన్సర్న్లో జరుగుతుంది? గంజా పండించేవాడు ఎవడైనా అమాయకుడిగా పండిస్తారా? లేదు చిన్న సన్నకారు రైతులు పండిస్తారా? లేదు కదా. వాళ్ళ వెనకాల పెద్ద ముఠాలు ఉంటాయి కదా. దీని అంతటికి ఉక్కుపాదం మోపాల్సింది ఎవరు? దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? గవర్నమెంట్స్ మీద ఉంది. కానీ ఈ రోజున గవర్నమెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్తారు. ఈ రోజున తెలంగాణ పోలీస్ చెప్పింది, తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది, మేము ఉక్కుపాదం మోపుతాం దొరికినప్పుడు మాత్రమే. పండించేదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆదానికి సంబంధించినటువంటి ఒక షిప్లో పోర్ట్లో కొన్ని వేల కేజీల కొకైన్ వచ్చింది. ఎలా వచ్చింది? ఇండియాలోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది? ఎక్కడ మాట్లాడిన ఈ రోజున ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అధికార పక్ష పార్టీలని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంకి చూసుకుంటే కనుక గంజా గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా? ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, ఏజెన్సీ ప్రాంతాల్లో భయంకరంగా గంజా సాగు జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో పండించి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ దాకా వెళుతుందంటే దీని వెనక ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? వాళ్ళ విషయంలో ఎందుకు మెతక వైఖరి ఉంటుంది? ఇప్పుడు మనోడు సేవ్ ఇచ్చాడు, చేసినది తప్పు. లెక్క ప్రకారం లిక్కర్ తాగినా కానీ హాని జరుగుతుంది కదా. పేదోడు లిక్కర్ తాగడం కారణంగా, ఆ పిచ్చి మందులు తాగడం కారణంగా ఈరోజు వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయి కదా. అది కూడా తప్పే కదా. అలాగే గుట్కా పాన్ మసాలాలు ఈ రోజున ఎవడు ప్రమోట్ చేస్తున్నారు? పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తున్నారు. మరి దానివల్ల కూడా సమాజానికి నష్టం జరుగుతుంది. వాటిని ఎందుకు కంట్రోల్ చేయరు? ఇప్పుడు లిక్కర్ ఉంది, దానివల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది? ఇంట్లో ఒక మగాయన మందు తాగితే కనుక ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. వాటిని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఒక గంజా మనోడు దొరికాడు కాబట్టి ఇది ఒక రోజు న్యూసెన్స్ అయితే తప్ప ఇది యథేచ్ఛగా జరుగుతూనే ఉంటాయి. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. కొన్ని వేల కేజీల గంజా ప్రతిరోజు రాష్ట్రాలు దాడుతున్నటువంటి పరిస్థితి, ఏజెన్సీ ప్రాంతాల్లో పండుతున్నటువంటి పరిస్థితి, ఎంత ఉక్కుపాదం మోపినా కంట్రోల్ అవునటువంటి పరిస్థితి. ఎందుకు కొన్ని చోట్ల గవర్నమెంట్ ఆల్సో, మన తెలంగాణలో చూసుకుంటే కనుక పోలీసులు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంటారు. ముఖ్యంగా బార్డర్ నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు చాలా వీళ్ళే పట్టుకుంటూ ఉంటారు. అటు ఒరిస్సా వాళ్ళు పట్టుకుంటున్నారు, ఇటు తెలంగాణ వాళ్ళు పట్టుకుంటారు అన్నమాట. మరి ఈ గంజా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పరిస్థితి. సో తప్పు చేశాడంటే చేశాడు, కానీ ఎక్కడి నుంచి, దీని రూట్స్ ఎక్కడికి వెళ్తే కనుక అటు తిరిగి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాయి. సో మందు తాగినా తప్పే, సిగరెట్ కాల్చినా తప్పే. 100 సిగరెట్లు కాలితే ఒక గంజా అనుకోవచ్చు. సో ఏదైనా హాని. సో మనోడు పాయింట్అవుట్ చేసి నువ్వే తప్పు చేసావు అంటే మనోడి వెనకాల చాలా ఉంటుంది అనమాట. ఆ గంజా సప్లయర్స్ ఉంటారు, వాడి వెనకాల పెద్ద తలకాయలు ఉంటాయి, పొలిటీషియన్స్ ఉండొచ్చు, పెద్ద పేర్లు ఉండొచ్చు, అవేవి కూడా బయటకు రావు. సో మనోడిని మాత్రం బద్నాం చేస్తారు. కన్సర్న్ కాదు, కానీ ఏమంటే తప్పు చేశాడు, తప్పైంది. ఓవరాల్గా చెప్పేది ఏమంటే అనుభవించక తప్పదు. ఇప్పుడు కనుక జైలుకి పోతే కనుక గట్టిగా కేసులు పడితే కనుక మనోడిని గట్టిగా తొక్కి పెడతారు. ఇండియాలో ఎంత గంజా ఉన్నా ఇల్లీగల్ అనమాట. 1 గ్రామ్ దొరికినా సరే కేసు అయితే పక్కాగా ఉంటుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో.